ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి పరిశుద్ధ దేవుని సంఘమా, ఈ 2025 శాలెంలో గంభీరంగా జరుపుకున్నట్లు పరిశుద్ధాత్మ నడిపింపులో గారు, మన యొక్క అధ్యక్ష మండల ఇన్ఛార్జ్ బిషప్ తండ్రి గారు, ద మోస్ట్ ప్రొఫెసర్ ఆరాధన జరుపుకున్నట్లు అనుగ్రహించిన దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తూ, నీవే పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమేన్. ప్రియులారా, మన ప్రభువు ఎత్తి చెప్పిన ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తల సంగ్రహ వాక్యములను విందము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదు. ఈ 2 ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మను కనికరించి ఈ ఆజ్ఞను గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యమును వినుటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనము కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మోకాళ్ళుని మౌనముగా ఉండి మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపముతోను విశ్వాసముతోను ఆయనను సమీపించినట్లు దేవుని కృపను వెదుకుదము. మీ పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోను పశ్చాత్తాపపడి మీ పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములందు నడుచుకొనుచు క్రొత్త నడవడి గలవారొకటి నిశ్చయించుకుంటున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనసుతో ఒప్పుకొందము. అందరము కలిసి పాపపుట్టుకొని ప్రార్థన చేయుదము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తుమని ఒప్పుకొనిచున్నాము. వెలుగులో గాక చీకటిలో నడిచితిమి, క్రీస్తు నామమున పలికి దుష్టత్వమును తొలగించుమి. మమ్మను కనికరించుమని నేను బతిమాలుకొనిచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటిని క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్.
ఆజ్ఞలను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మను వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరల మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభు యేసుక్రీస్తు నిమిత్తము మిమ్మల్ని కనికరించి మీ పాపములన్నిటినీ క్షమించి వాటి నుండి మిమ్మల్ని విడుదల చేసి సమస్త సద్గుణ మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. మీ ఆత్మకు తోడై ఉండును గాక.